ఒక చిన్న గ్రామంలో ఒక పిసినారి అత్త ఉండేది. డబ్బంటే ప్రాణం. ఇంట్లో ఏదైనా అయిపోయినా ఎప్పుడూ కోడల్ని పక్కింటికి పంపేది. నూనె అయిపోయింది, ఉప్పు, పప్పు అయిపోయింది అన్నా ఒక్కటే మాట. పక్కింటి వాళ్ళ దగ్గర అడుగు అని చెప్పేది. ఇలా రోజూ జరిగేది. కోడలు నిశ్శబ్దంగా వెళ్ళి తెచ్చేది. ఇలా అయితే అత్తయ్యకి బుద్ధిరాదు అని ఒకరోజు కోడలు ప్లాన్ వేసింది. ఆ రోజు అత్తకి కేవలం అన్నం మాత్రమే పెట్టింది. కూర, పప్పు ఏవీ లేవా అని అత్త అడిగితే, పక్కింటి వాళ్ల దగ్గర అడిగి తినండి అని కోడలంటుంది. అప్పుడు అత్తకి తన తప్పు అర్థమైంది. ఇకపై అలా చెయ్యను అని అత్త చెప్పింది. ఇక మీదట మనింట్లో ఏదైనా అయిపోతే మనమే కొనుక్కుందాం. ఆ రోజునుంచి ఆ ఇంట్లో ఎప్పుడూ కొరత ఉండలేదు. ముఖ్యంగా పక్కింటి వాళ్ల దగ్గర అడిగే పని పూర్తిగా మానేశారు. అతిమితత్వం మంచిది కాదు. బాధ్యతగా ఉండటం, పంచుకోవటం నేర్చుకోవాలి.